హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. తెలంగాణ వచ్చాక సామాన్య ప్రజలకు న్యాయం చేస్తామన్న కేసీఆర్ తన ఫ్యామిలీకి పదవులు ఇవ్వడం, చేసిన అవినీతిలో అందర్నీ కలుపుకోవడం వంటివే చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే ప్రజా తీర్పు వచ్చిందో అప్పటి నుండి సైలెంట్ అయిపోయారు. అధికారం లేని చోట ఏముంటాంలే అని ఒక్కొక్కరుగా పార్టీని నేతలు వీడుతుంటే మరింత కుంగిపోతున్నారు కేసీఆర్. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ రేవంత్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్ ఏంటి? పాలిటిక్స్ పూర్తిగా మారిపోయాయి. గత 2 టర్మ్లలో గులాబీ బాస్ పాటించిన సాంప్రదాయాన్నే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఫాలో అవ్వాలని అనుకుంటున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 16 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగానే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇప్పటికే వారందరితో మాట్లాడి అంతా రెడీ చేసి పెట్టారన్న ప్రచారం కూడా జరుగుతోంది. కారు దిగి హస్తం గూటికి చేరేవారు తమ కారణాలు చెప్పి కేసీఆర్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఆ 12 మంది ఎమ్మెల్యేలు ఎవరు? హస్తం పార్టీలో ఎప్పుడు జాయిన్ అవ్వబోతున్నారనేదే ఇప్పుడు హాట్ టాపిక్. అవును, గులాబీ పార్టీకి గడ్డు కాలం ఎదురు కాబోతుంది. ఇప్పుడు ఆ పార్టీ ఏది పట్టుకున్నా కలిసి రావట్లేదు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది. సో ఇప్పుడు గులాబీ బాస్ ముందున్న అతి పెద్ద సవాల్ ఏంటంటే తమ ఎమ్మెల్యేలను జాగ్రత్తగా కాపాడుకోవడం. ఇప్పటికైతే ఎంపీలెవ్వరూ ఆ పార్టీ నుండి గెలవలేదు కాబట్టి ఉన్న ఎమ్మెల్యేలనైనా కాపాడుకునేందుకు కేసీఆర్ స్వయంగా రంగంలో దిగారట. పార్టీ మారతారన్న ఎమ్మెల్యేలను బుజ్జగిస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. బీఆర్ఎస్ నుండి 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. అది కూడా వచ్చే నెల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే ఇది జరిగిపోయేలా ప్లాన్ నడుస్తుందంటున్నారు. పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏంటంటే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందంటున్నారు. అయితే ఓసారి లెక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ 39 సీట్లు గెలిచింది. అయితే ఇందులో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న లాస్యానందిత చనిపోవడంతో బైపోల్ వచ్చింది. అక్కడ ఉప ఎన్నికలలో కూడా కాంగ్రెసే గెలిచింది. సో ఆ సంఖ్య 38కి తగ్గింది. అదే సమయంలో బీఆర్ఎస్ నుండి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మొత్తానికి గులాబీ పార్టీకి ఇప్పుడు 35 మంది ఎమ్మెల్యేలు మిగిలారు. ఇందులో 22 మంది హస్తం పార్టీలోకి వస్తే బీఆర్ఎస్ ఎల్పీ విలీనమవుతుంది. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో జాయిన్ అయ్యేందుకు రెడీగా ఉన్నారు. ఇంత చేసిన విలీనానికి మరో 10 మంది ఎమ్మెల్యేలు అవసరం. సో విలీనానికి టైం ఉన్నా ప్రస్తుతానికైతే 12 మంది ఎమ్మెల్యేలపై హస్తం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ అస్త్రాన్ని ప్రయోగించింది. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టడానికి చాలా రీజన్సే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ నేతలు పదే పదే కామెంట్లు చేస్తూ వస్తున్నారు. వీటిపై సీఎం రేవంత్ కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. అయినా ఈ కోరస్ తగ్గలేదు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు చూసి వచ్చే వారికి డోర్లు ఓపెన్ చేసి ఉంచాలని డిసైడ్ అయ్యారు. నిజానికి పార్టీ మారాలనుకుంటున్న వారి గురించి తెలుసుకున్న కేసీఆర్ వారిని బుజ్జగించే ప్రయత్నంలో ఉన్నారు. ఇంకో 4.5 ఏళ్లు కళ్ళు మూసుకుంటే వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ నచ్చజెపుతున్నారట. అయితే గత 10 ఏళ్లలో అధికారంలో ఉన్నప్పుడు తమ సెగ్మెంట్ కు నమ్ముకున్న కార్యకర్తలకు ఏమీ చేయలేకపోయారని అసంతృప్త ఎమ్మెల్యేలు చెప్తున్నమాట. నిజామాబాద్ జిల్లా నుండి ఓ సీనియర్ ఎమ్మెల్యే హస్తం పార్టీలో జాయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానానికి ఓకే చెప్పినట్టు చెబుతున్నారు. అటు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి కూడా కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే కేబినెట్ బర్త్ ఇవ్వాలని కోరుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. హైకమాండ్ ఓకే చేస్తే ఈ చేరిక జరుగుతుందంటున్నారు. అటు మహబూబ్ నగర్ జిల్లాలో మరింత బలోపేతం అవ్వాలని కాంగ్రెస్ అనుకుంటోంది. ఇప్పటికే పలుమారు లోక్సభ స్థానాల్లో హస్తం పార్టీ గెలవలేకపోయింది. అటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలోనూ విజయం సాధించలేదు. దీంతో అక్కడ ఎమ్మెల్యేలపై ఆపరేషన్ ఆకర్ష్ అస్త్రం ప్రయోగించారు.
పార్టీని పాలమూరులో మరింత బలోపేతం చేసుకునేలా ప్లాన్ చేశారు. అటు మెదక్ నుండి కూడా 3 ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో జాయిన్ అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. అయితే అందులో ఒకరు క్యాబినెట్లో బెర్త్ కూడా అడుగుతున్నట్లుగా చెప్తున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వారి రాకను అడ్డుకుంటున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎఫెక్ట్ అంతగా చూపించలేకపోయింది. మొన్న జరిగిన కంటోన్మెంట్ బైపోల్తో కాస్త పుంజుకున్న మిగతా ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలో బలం పెంచుకోవాలనుకుంటోంది. వచ్చే ఏడాది గ్రేటర్ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుండే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్లో జాయిన్ కావాలనుకుంటున్న వారు కూడా హస్తం పార్టీలో ఉన్న తమ పాత ఫ్రెండ్ని సంప్రదిస్తూ తమ జాయినింగ్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. గ్రేటర్ పరిధి నుండి 4 గులాబీ ఎమ్మెల్యేలు హస్తం పార్టీతో టచ్లో ఉన్నారు. కాంగ్రెస్లోకి వచ్చే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసం రకరకాల పదవుల తాయిలాలను రెడీ చేశారు. అయితే పార్టీ మారాలనుకుంటున్న ఎమ్మెల్యేలు తమకు బీఆర్ఎస్ హయాంలో ఎదురైన చేదు అనుభవాలను, సహకారం అందించని విషయాన్ని, కేసీఆర్ దర్శనం లేకపోవడాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇంకోవైపు బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా హస్తం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందంటున్నారు. నిజానికి కొందరు గులాబీ నేతలు తమ వ్యాపారాలను కాపాడుకునేందుకు, కేంద్ర దర్యాప్తు సంస్థల రైట్స్ లేకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతూ బీజేపీలోకి ప్రచారం జోరందుకుంటున్న టైంలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ను స్పీడ్ చేస్తుందంటున్నారు. అటు మాజీ మంత్రి హరీష్ రావు తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చుకున్నారు. తప్పుడు ప్రచారం చేస్తే లీగల్ నోటీసులు ఇస్తామంటున్నారు. ఈ విషయాన్ని నిశితంగా గమనిస్తున్న కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలను ఇంటికి పిలిచి మాట్లాడారట కూడా. అయితే వాస్తవానికి రేవంత్ చేస్తున్నది తప్పు అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే గత 10 ఏళ్లలో సీఎంగా ఉన్న కేసీఆర్ కూడా ఇలాంటి పనులే చేశారు. గురువు నేర్పిన పాఠాలే ఇప్పుడు శిష్యుడు కూడా ఫాలో అవుతున్నాడు.